ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మలేషియాలో లేను, కానీ మలేషియా సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఉన్నా. కనిపిస్తుందా? అంటే ఇప్పుడు నేను ఉన్న ప్రాంతం అయితే చెన్నైకి ఒక 90 కిలోమీటర్ల దూరంలో నడుపళని అనే ప్రాంతంలో ఉన్నాను. ఇక్కడ మలేషియాలో సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు కదా, ఎలా ఉంటాడో అలానే ఒక అతిపెద్ద భారీ స్వరూపాన్ని ఏర్పరిచారు. సో తన దర్శనం కోసమే వచ్చాము. ఆలయ విశేషాలు తిరిగి మాట్లాడుకుందామే. చెన్నై టు తిరుచి హైవే నాకు తెలిసి దాదాపు ఎన్నో లక్షలాది బండ్లు వెళ్తూ ఉంటాయి ఈ దారిలో. అలా వెళ్ళేటప్పుడు ఎంతోమంది ఇక్కడ ఉండే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యమైన ఈ కొండపై ఉండే ఈ స్వామివారిని తెలియకుండా దాటి వెళ్ళిపోతున్నారు. అంటే ఈ ఎన్హెచ్ అనేది ప్రతి ఒక్కరికి ఎక్కడో ఒక చోట టచ్ ఉంటుంది. ఏదో ఒక ఇంటర్వ్యూ కోసం కావచ్చు, లేదా ఎక్కడో ఒక గుడి కోసమో ఏదో ఒక పర్పస్ మీద ఆ ఎన్హెచ్ దాటే ఉంటారు. తమిళనాడులో వాళ్ళందరూ ఒక్కసారైనా కూడా ఆ ఎన్హెచ్ని దాటి ఉంటారు. మరి అటువంటి వాళ్ళందరికీ ఈ గుడి గురించి తెలుసా అంటే తెలిసిన వాళ్ళు అతి తక్కువ మంది అనే చెప్పాలి. ఇప్పుడు మనం ఉండే ఈ ప్రాంతం పెరుక్కరణి అనే గ్రామం అచ్చరప్రాక్కం అనే ప్రాంతంలో ఉంది. ఇక్కడ ఒక చిన్న కొండ, ఆ కొండనే నడుపళని అంటారు. చెన్నైలో ఉండే వడపళని ఆలయం, ఇంకా దిండుక్కల్ దగ్గర ఉండే పళని కొండ, ఈ రెండిటికి మధ్యన ఈ నడుపళని ఉండడం వల్లే ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇంకా ఈ ప్రాంతానికి ఈ పేరు కంచి మహాపెరియవ తనే పెట్టినట్టుగా కూడా చెప్తున్నారు. మనం వచ్చిందైతే మరగద దండాయుధపాణి స్వామి ఆలయానికి. ఈ ఆలయంలో గర్భగుడిలో స్వామివారు మరగద రాయితో అంటే పచ్చ రంగు రాయితో రూపొందించబడిన స్వరూపంతో కనిపిస్తారు. ఇంకా ఆ గుడి గర్భగుడికి వెనుక ఈ కొండ మెట్లు ఉన్నాయి కదా, వీటి ద్వారా వెళ్తే ఇక్కడ ఉండే ఈ 42 అడుగులు ఎత్తున్న సుబ్రహ్మణ్య స్వామిని మనం దర్శించుకోగలుగుతాం. సో ఈ వీడియోలో మనం మరగద స్వామి అంటే పచ్చ రంగులో ఉండే సుబ్రహ్మణ్య స్వామిని దండాయుధపాణిగాను, ఇంకా ఇక్కడ ఉండే 42 అడుగులు ఎత్తుండే సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోబోతున్నాం. మరి ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? చెన్నై నుంచి 90 కిలోమీటర్ల దూరం, ఆల్మోస్ట్ మనం దాటి వచ్చేసాము. ఇక్కడ ఎంట్రన్స్ ఆర్చ్, ఇదొక సిద్ధ పీఠంగా కూడా చెప్తున్నారు. అంటే చాలామంది సిద్ధులు ఇక్కడ నివసించినట్టు, ఇంకా ఒక సిద్ధుడు ఈ కొండ మనం ఏదైతే సుబ్రహ్మణ్య స్వామిని చూడబోతున్నామో ఆ కొండ దగ్గర ఒక గుహ నిర్మించుకుని అక్కడే ఉన్నట్టుగాను చెప్తున్నారు. ఇది ఒక ఆలయమే కాకుండా సిద్ధుల పీఠము కాబట్టి చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది ఈ ప్రాంతం. ఇక్కడ గర్భగుడిలో ఉన్న స్వామివారు 3 అడుగుల ఎత్తున్న స్వరూపం, అత్యంత అరుదైన నిగనిగలాడే పచ్చటి మరకత స్వరూపం. ఇక్కడ కిందకు వస్తే కార్ పార్కింగ్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. కార్ మనం పైకి తీసుకెళ్లాలన్నా కొండ మీదకి రోడ్ మార్గము ఉంది, దానికైనా 50 రూపీసే ఛార్జ్ చేస్తున్నారు. మొత్తానికి ఎక్కితే ఇక్కడ 100 మెట్లు ఉన్నాయి అంతే. సో కొండ చాలా పెద్దది ఉంటుందేమో, ఎక్కలేమేమో అని అయితే మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. సో కింద మర్రి చెట్లు చాలా చాలా పెద్దగా ఉన్నాయి, అవి గాలి కూగుతూ అలా చూడడానికి చాలా బాగా కనిపించాయి. ఇంకా మెట్ల ఎక్కక ముందే మనకి కింద అమ్మవారు, ఇంకా గణపతి, కొంతమంది సిద్ధులు ధ్యానం చేస్తున్నట్టుగాను, వీళ్ళందరి దర్శనము పొందిన తర్వాత మనం మెట్లెక్కి కొండ మీద ఉన్న మరగద దండాయుధపాణి స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళబోతున్నాం. నవగ్రహాలు ఇవన్నీ కూడా కిందే మనకి కనిపిస్తాయి. చూసారా, అమ్మవారిని దర్శించుకున్నాం, నవగ్రహాలని దర్శించుకున్నాము. ఇది ఎడం వైపు, అంటే మనం లోపలికి వెళ్ళేటప్పుడు ఎడం వైపు కనిపిస్తుంది. ఇంకా సుబ్రహ్మణ్య స్వామి కొండ కాబట్టి ఎక్కడ చూసినా మనకి ఏ మండపం ఏ విమానం చూసినా నెమలిలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకా కోతులు కూడా ఎక్కువ ఉన్నాయండి, కానీ కోతులు మన మనుషుల దగ్గరికి అయితే రావట్లేదు, వాటంతట అవి తిరుగుతున్నాయి. కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఫుడ్ ఐటమ్స్ అటువంటివి తీసుకెళ్ళినప్పుడు కోతులు లాక్కునే ఛాన్స్ ఉంటాయి కాబట్టి కొంచెం వీలైనంత వరకు కేర్ఫుల్గా ఉండండి. ఈ నడుపళని క్షేత్రం గురించి తెలుసుకోవాలంటే మనం దాదాపు కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్ళాలి. ఈ ఆలయ చరిత్ర పొల్లాచికి చెందిన శ్రీ ముత్తుస్వామి పిల్లై అనే ఒక గొప్ప సుబ్రహ్మణ్య స్వామి భక్తుడితో ముడిపడి ఉంది.
తీవ్రమైన ఆధ్యాత్మిక అన్వేషణలో ఉన్న ఆయన ఉత్తర భారత యాత్రల్ని ముగించుకొని అచ్చరపక్కం సమీపంలోని కొండలపై 4 సంవత్సరాల పాటు కఠోర తపస్సు చేశారంట. ఒక రాత్రి ఆయనకు ఒక దివ్యమైన కళ వచ్చిందంట. బాలమురుగన్ అంటే చిన్న బాలుడుగా సుబ్రహ్మణ్య స్వామి ఆయన కళలోకి ప్రత్యక్షమయ్యి పెరుక్కాలనే కొండపై నాకొక ఆలయాన్ని నిర్మించు అని ఆదేశించాడంట. ఇప్పుడు మనం ఉన్నది, ఈ ఆలయం ఉన్నది ఆ పెరుక్కాలనే అనే ప్రాంతంలోనే. సో స్వామివారి ఆజ్ఞ ప్రకారం ముత్తుస్వామి పిల్లయ్య గారు ఈ ప్రాంతాన్ని వెతుక్కుంటూ వచ్చి 10 భారీ మర్రి చెట్లతో చుట్టుముట్టబడిన ఈ చిన్న కొండని కనుగొన్నారంట. మొదట ఆయన ఇక్కడ ఒక పవిత్రమైన అంటే సుబ్రహ్మణ్య స్వామి చేతిలో ఉంటుంది కదా, ఆ వేలాయుధాన్ని ప్రతిష్ఠించి పూజలు ప్రారంభించారంట. కాలక్రమేణా ఆ చిన్న చోటే ఈరోజు ఇంత పెద్ద ఆలయంగా కాంప్లెక్స్గా మారిపోయింది. ఈ కొండపైనే ఉన్న ముత్తుస్వామి సిద్ధర్ గారి జీవ సమాధిని కూడా దర్శించుకుంటే ఆయన తపోశక్తి నేటికి ఇక్కడ సజీవంగా ఉన్నట్లు భక్తులు గ్రహించవచ్చు అని చెప్తున్నారు. స్వామివారి యొక్క గుడికి రైట్ ఆపోజిట్లో మనకి ఆయన జీవ సమాధి కనిపిస్తుంది. నేను పైకి ఎక్కాక చూపిస్తాను. సో కింద విఘ్నేశ్వరుడిని, అమ్మవారిని, నవగ్రహాలని దర్శించుకుని కోనేరు అయితే చూడడానికి చాలా బాగుంది. నీరైతే లేదు, అంటే శివ పార్వతుల్ని పెట్టారు కోనేటి దగ్గర, చాలా బాగుంది, కానీ నీరైతే లేదు. ఇప్పుడైతే మళ్ళీ మెట్లెక్కి పైకి వెళ్తున్నాము. ఈ మారుమూలలో ఉండే ఈ గ్రామంలో ఉండే కొండకు నడుపయణి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? దీని వెనుక ఒక అద్భుతమైన కథ కూడా ఉంది. ఒకసారి కాంచీపురం జగద్గురు శ్రీ మహాపెరియవ తను పాదయాత్రలో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చారంట. ఈ కొండపై ఉన్న అపారమైన ఆధ్యాత్మిక శక్తుల్ని, అలాగే ఇక్కడి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం దిండుకల్లో ఉన్న ప్రసిద్ధి పళని మురుగన్ విగ్రహాన్ని పోలినట్టు ఉండడం గమనించారంట. దాంతో ఈ క్షేత్రం దక్షిణాన ఉన్న పళనికి, చెన్నైలోని వడపళనికి సరిగ్గా మధ్యలో ఉందని, అందుకే దీన్ని నడుపళని అని పిలవాలని ఆయన స్వయంగా నామకరణం చేశారంట. అప్పటి నుంచి ఈ రోజు వరకు ఈ క్షేత్రం ఉత్తర తమిళనాడు భక్తులకు ఒక వరప్రసాదంగా మారింది. మొత్తం దాదాపు 100 లేదా 120 మెట్లే ఉంటాయి. దానికి పైన అయితే ఉండే ఛాన్స్ లేదు. ఈ మెట్ల మార్గం మొత్తం కూడా అతి పురాతనమైన మర్రి చెట్ల నీడతో కప్పబడి ఉండడం వల్ల అంత ఎండ తెలియట్లేదు. ఎండాకాలంలో కూడా చాలా చల్లగా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా వృద్ధులు, పిల్లల కోసం కొండపై నేరుగా వెళ్ళడానికి ఘాట్ రోడ్ కూడా ఉంది. అంటే కార్లో, వెహికల్స్లో కూడా వెళ్ళచ్చు మెట్లు ఎక్కలేని వారైతే. సో ఆల్మోస్ట్ అయితే మనం కొండపైకి చేరుకున్నాము. సో ప్రధాన గర్భగుడిని చేరుకోవడానికి ఇదే మనకి ఎంట్రన్స్, అంటే అసలు స్వామివారి ఆలయం ఇక్కడే మనకి కనిపిస్తుంది. ఇక్కడే 3 అడుగుల ఎత్తు ఉండే మరగద రాతితో చేయబడిన దండాయుధపాణి స్వరూప సుబ్రహ్మణ్యుడిని దర్శించుకోగలుగుతాం. దిండుకల్ పక్కన ఉండే పళనిలో స్వామివారు ఇలానే ఉంటారంట. పళనిలో స్వామివారు ఎలాగైతే సర్వసంగ పరిత్యాగిలా చేతిలో దండం పట్టుకొని జ్ఞాన పండితుడిగా నిలబడి ఉంటారో అదే రూపం ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఈ పచ్చటి విగ్రహాన్ని చూడటం కంటికి, మనసుకు ఎంతో హాయినిస్తుంది. ఈ మరగద స్వరూపం వెనుకున్న శక్తి ఏంటి అంటే, భక్తులు మొదపెట్టుకునేవి స్వామివారు విని వెంటనే తొందరగా వాటిపై యాక్షన్ కూడా తీసుకుంటాడంట. ఈ గుడిలో కొన్ని ప్రత్యేక రోజుల్లో ఆధ్యాత్మిక శక్తి చాలా ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. ప్రతి వారం మంగళవారం, అలాగే ప్రతి నెల వచ్చే కృతికా నక్షత్రం రోజున ఉదయం 8 గంటలకు స్వామివారికి విశేష పాలాభిషేకం చేస్తారు. ఆ తెల్లటి పాలు పచ్చటి మరగద విగ్రహంపై నుంచి జారుతుంటే చూసేందుకు అసలు 2 కళ్ళు సరిపోవంట. వివాహం ఆలస్యం అయ్యే వారందరికీ, లేదా సంతానం లేదు అనుకునే వారందరికీ ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటే తప్పకుండా తొందరలో ఆ కోరిక నెరవేరుతుంది అనేది కూడా ఒక బలమైన నమ్మకం. ఈ ఆలయంలో తైపూసం, పంగుని ఉత్తరం ఇటువంటి విశేషాలు చాలా వైభవంగా జరిపిస్తారు. పండుగ సమయాల్లో ఇక్కడ భక్తుల రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కొండంతా కూడా హరోహర అనే ఆ స్మరణతో గుడి మొత్తం కూడా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆ శక్తితో నిండిపోయినట్టుగా కనిపిస్తుంది.
అసలు మేము వచ్చిన రోజైతే మొత్తం ఒక 2 ఫ్యామిలీస్ ఉన్నారు అంతే. కానీ పండగ రోజుల్లో ఇక్కడ చూస్తే టోటల్ కాంట్రాస్ట్గా ఉంటుంది సిచ్యువేషన్. అయితే అసలు నిలబడడానికి చోటు కూడా ఉండదు, అంతమంది భక్తులు ఉంటారు. భక్తుల రద్దీ చాలా ఎక్కువగానే ఉంటుంది ఆ సమయంలో. మరి ఈ అద్భుత ఆలయం గురించి ఈ డీటెయిల్స్ అంతా చూశాక మీకు కూడా ఈ గుడిని దర్శించుకోవాలి అనిపిస్తుంది కదా. ఈ క్షేత్రాన్ని మీరు దర్శించుకోవాలంటే ఈ వివరాలు మీకోసమే. ఈ ఆలయం పెరుక్కాదనే అనే గ్రామంలో ఉంది. ఇది అచ్చరపాకం నుండి 7 కిలోమీటర్ల దూరంలో. అంటే మేల్మరువత్తూరు ఆదిపరాశక్తి ఆలయం తెలుసు కదా మీకు, ఆ ఆలయం నుంచి 12 కిలోమీటర్ల దూరంలో మనకి ఈ ఆలయం కనిపిస్తుంది. ఓన్ వెహికల్స్ ఉన్న వారికి ఈజీ అవుతుంది, లేదా మీరు ఆటోస్ అటువంటివి మాట్లాడుకోవాల్సి వస్తుంది. మరి చెన్నైలో ఉన్నవారైతే మీరు 1.5 గంట లేదా 2 గంటల సేపు ప్రయాణం, అంటే 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాబట్టి ఒక 1.5 అవర్లో మీరు కార్ ఆర్ బైక్ తీసుకుంటే ఇక్కడికి చేరుకోగలుగుతారు. ఇంకా దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ అయితే మేల్మరువత్తూర్, అక్కడ దిగి ఇక్కడికి రావాల్సి ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఇప్పుడు మనం గర్భగుడిలో స్వామివారిని దర్శించుకుని ఆపోజిట్లో ఉండే ఆ ముత్తుస్వామి తన యొక్క జీవ సమాధిని దర్శించుకొని మళ్ళీ ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి, అంటే 42 అడుగుల ఎత్తు బాధి స్వరూపం అని చెప్పా కదా, మలేషియా సుబ్రహ్మణ్య స్వామి. ఈ బట్టు కేవ్స్ మలేషియాలో అక్కడ స్వామివారు ఎలా ఉంటాడో అలా ఉంటాడు అని చెప్పా కదా. సో తన్నే దర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చాం. సో గుడి అటువైపు ఉంటుంది, బ్యాక్ సైడ్ మనకి స్వామివారు ఉంటారు. ఏదర్ మనము రోడ్ అంటే గుడి కొండకెక్కి దిగిన తర్వాత మెట్ల ద్వారా హాఫ్ వేలో మనకి ఇక్కడికి దారి వస్తుంది, లేదా మనం ఎక్కడైతే కొండ ఎక్కడం ప్రారంభిస్తామో అక్కడి వరకు మళ్ళీ మీరు దిగిన తర్వాత టువర్డ్స్ రైట్ వాక్ చేశారంటే ఒక 250 మీటర్స్ 300 మీటర్స్లోనే మీకు ఈ స్వామివారు కనిపిస్తారు. బిజీ లైఫ్ నుండి కాస్త ప్రశాంతత కోరుకునే వారికి సిద్ధుల తపోభూమి అయిన ఈ నడుపయని ఆలయం ఒక పర్ఫెక్ట్ 1 డే ట్రిప్ ఆప్షన్. ఇక్కడ మరగద దండపాణి స్వామి చాలా ప్రత్యేకం. కానీ ఈ ఆలయం గురించి తెలిసిన వారు అతి తక్కువ మంది కదా. అందుకనే ఏమో ఇక్కడ ఈ 42 అడుగులు ఎత్తున్న ఈ సుబ్రహ్మణ్య స్వామి స్వరూపాన్ని ఇంకా నెమలిని కూడా ప్రతిష్ఠ చేయించారు. ఇక్కడ ఈ భారీ స్వరూపం ప్రతిష్ఠ అయిన తర్వాత ఈ ప్రాంతం గురించి చాలామందికి తెలవనొచ్చింది. చాలామంది మలేషియా మురుగన్ని ఇండియాలోనే దర్శించుకోవచ్చు కదా అని చెప్పి ఇక్కడికి వచ్చి ఫోటోలు దిగడం, వీడియోలు తీసుకోవడం ఇటువంటివి స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఈ నడుపయని అనే పేరు చాలామందికి రీచ్ అయింది కూడా. ఆ పైనే ఈ మరగద స్వామి ఇక్కడ ఉన్నాడు అని తెలుసుకొని ఆ స్వామివారి కోసం వెతికి వచ్చే భక్తుల కౌంట్ కూడా పెరిగింది. దాదాపు 42 నుంచి 40 అడుగుల ఎత్తుండే ఈ భారీ మురుగన్ విగ్రహం ఇక్కడ ఒక ల్యాండ్ మార్క్లా అయిపోయింది. ఇక్కడికి వచ్చే పర్యాటకులందరినీ కూడా ఎంతగానో ఈ సుబ్రహ్మణ్య స్వామి యొక్క శిలాస్వరూపం ఆకట్టుకుంటుంది. తమిళ్లో కుండ్రు ఇరుక్కుం ఇడమెల్లాం కుమరన్ ఇరుక్కుం ఇడం అంటారు. దాన్ని స్వామివారు గట్టిగా మరోసారి మనకి ప్రూవ్ చేసిన ప్రాంతంగా ఈ ప్రాంతం కనిపిస్తుంది. అంటే ఆ ముత్తుస్వామి సిద్ధుడు తన కల్లో తను వచ్చి ఇక్కడ కొండ ఉంది అని చెప్పి అక్కడ ఆలయం కావాలి అని స్వామివారు అడగడం, ఆ తర్వాతే ఈ కొండనే వాళ్ళు కనుక్కోవడం. కొండ చిన్నదే అయినప్పటికీ ఆ కొండ అంటే అది సుబ్రహ్మణ్య స్వామి అనేలా అయిపోయింది తమిళనాడులో. గుడి ఎన్నో ఏళ్ళ పురాతనమైనప్పటికీ ఇక్కడ మనం చూసే ఈ స్వామివారి స్వరూపాన్ని 2018 ఆ సంవత్సరంలో మార్చి నెలలోనే ప్రతిష్ఠ చేయించారు. ఈ వీడియో మీకు నచ్చుతుందంటే తప్పకుండా లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ కూడా చేసుకోండి. మన ఛానల్ వీడియోస్ నచ్చుతున్నాయి అనిపిస్తే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోకండి. ఎన్నెన్నో అద్భుతమైన వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో. వెట్రివేల్ మురుగనుకు హరోహర. సో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. మరి మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నిటినీ చెక్ చేయండి, మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో చెప్పండి.